హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైటీ ఛానల్. సో టుడే సెషన్లో భాగంగా మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ రోజు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వితౌట్ వేస్టింగ్ యువర్ టైం లెట్ ఐ విల్ స్టార్ట్ ద సెషన్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. రీసెంట్లీ విచ్ సిరీస్ ఆఫ్ మోడర్న్ మిసైల్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ బై డిఆర్డిఓ విచ్ హ్యాస్ ఎ రేంజ్ ఆఫ్ 2000 కిలోమీటర్స్. సో డిఆర్డిఓ ఏంటి ఫ్రెండ్స్? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో మనకి ఇది 1958లో స్థాపించబడింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రెసెంట్ చైర్మన్ ఎవరంటే జి సతీష్ రెడ్డి. ఇదే టైంలో మనకి ప్రపంచంలో అతి ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఏంటి స్థాపించబడింది? నాసా. సో మనకి రీసెంట్ గా డిఆర్డిఓ వీలర్ ఐలాండ్స్, మనకి ఒడిస్సాలో ఉన్నటువంటి వీలర్ ఐలాండ్స్ యొక్క కొత్త పేరు ఏంటంటే ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్స్. గుర్తుపెట్టుకోండి, ఏపీజే కలాం ఐలాండ్స్ అనమాట. ఈ ఏపీజే కలాం ఐలాండ్స్ లో ఈ టెస్ట్ ఫైర్ అనేది చేయడం జరిగింది అనమాట. దీని యొక్క రేంజ్ ఎంత అంటే 2000 కిలోమీటర్స్. సో ఇదేంటండి, ఏ మిజైల్ అనేది? అగ్ని మిజైల్ అనేది టెస్ట్ ఫైర్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని యొక్క పూర్తి నామం ఏంటంటే అగ్ని ప్రైమ్ మిజైల్ విచ్ విల్ బి టెస్ట్ ఫైర్ ఫ్రమ్ ది ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద ఒడిస్సా కోస్ట్ ఆఫ్ బాలాసూర్. ఓకేనా? సో మనకి ఈ అగ్ని మిజైల్, అసలు మిజైల్స్ అనే కాన్సెప్ట్ అనే ప్రోగ్రామ్ అన్నది భారతదేశం యొక్క రక్షణ సంస్థలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మనకి ఐజిఎండిపి అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మన మిజైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియాగా ఎవరైతే ఉన్నారో ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చాలా ముందు చూపుతో మన శత్రు దేశాల నుంచి మన దేశాన్ని రక్షించడానికి అని చెప్పేసి ముందు చూపుతో ఇలాంటి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ ఐజిడిఎంపి ప్రోగ్రామ్ లో భాగంగానే మనం ఇప్పుడు పృథ్వీ, అగ్ని, ఆకాశ్, త్రిశూల్, నాగ్ ఇలాంటి మిజైల్స్ అన్ని కూడా తయారు చేసుకుని నిర్భయంగా మన గుండెల మీద చేతులతో రక్షణంగా చక్కగా ఉన్నాము అంటే ప్రతి భారతీయుడు కూడా నిజంగా ఇది చాలా అద్భుతమైన ఆ ప్రోగ్రామ్ అనే చెప్పాలన్నమాట. అద్భుతమైన ముందు చూపు అనే చెప్పాలన్నమాట ఏపీజే అబ్దుల్ కలాం గారి చేత. సో అందువల్లే అతనికి మనకి మార్గనిర్దేశకుడు అవుతున్నాడు. ప్రతి ఒక్క స్టూడెంట్ కి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఆయనే మార్గనిర్దేశకుడు, అలాగే స్ఫూర్తిదారకుడు కూడా. సో ఇంకా మనం ఈ మిజైల్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ అండి. భూమి మీద నుంచి భూమి మీదకి వెళ్ళేటువంటి బ్యాలిస్టిక్ మిజైల్ అనమాట. సో అలాగే అగ్ని క్లాసెస్, మనకి ఇలాంటి అగ్ని మోడల్లో ఎన్ని టైప్స్ ఆఫ్ మిజైల్స్ ఉన్నాయంటే మనకి కాలానుగుణంగా మన యొక్క రేంజ్ అనేది పెంచుతూ పోతున్నామండి. మన యొక్క శాస్త్రవేత్తల యొక్క కష్ట ఫలితం ఈ అగ్ని 5 వరకు రీచ్ అవ్వడం జరిగింది అనమాట ఇప్పుడు. సో వాళ్ళు నిరంతర కృషి చేసి ఇప్పుడు మనం అగ్ని 5 రేంజ్ వరకు ఎదిగామండి. అగ్ని 1 రేంజ్ 700 to 800, అగ్ని 2 రేంజ్ 2000 కిలోమీటర్స్, అగ్ని 3 రేంజ్ 2500 కిలోమీటర్స్, అగ్ని 4 3500 కిలోమీటర్స్, అగ్ని 5 5000. అంటే భారతదేశం నుంచి 5000 కిలోమీటర్ల రేడియస్ కలిగినటువంటి, అంటే మనకి అత్యంత శత్రు దేశాలైనటువంటి చైనా కానీ పాకిస్తాన్ కానీ, పాకిస్తాన్ మనకి అగ్ని 2 రేంజ్ వరకు సరిపోతుందండి. కానీ చైనాలో ఉన్నటువంటి బీజింగ్ ని కూడా తాకాలి అంటే ఖచ్చితంగా అగ్ని 5 మిజైల్ లాంటివి అవసరం అనమాట. సో ఈ మిజైల్ సహాయంతోనే మనం న్యూక్లియర్ బాంబ్స్ కానీ న్యూక్లియర్ వెపన్స్ కానీ దాని ద్వారా మోసుకుని వెళ్ళగలిగే క్యాపబిలిటీ అనేది సాధిస్తాం అనమాట. అంటే ఆ న్యూక్లియర్ బాంబ్ ని ఒక దేశం మీద వెయ్యాలి అంటే ఖచ్చితంగా ఒక వాహనం అనేది కావాలి, ఒక వెహికల్ అనేది కావాలి. ఈ వెహికల్స్ కింద ఈ మిజైల్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. సో మనకి ఈ ప్రోగ్రామ్ అనేది ఎవరి చేత స్టార్ట్ చేయబడింది అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారి చేత స్టార్ట్ చేయబడింది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మనం 1983 నుంచి స్టార్ట్ చేస్తే ఈ ఇంటిగ్రేటెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది 2012 వరకు మన శాస్త్రవేత్తల యొక్క నిరంతర కృషితో, వాళ్ళ యొక్క సాయుధ్యాలతో, వాళ్ళ యొక్క తెలివితేటలతో, వాళ్ళ యొక్క కృషితో మనం ఈ టాలెంట్ ని అచీవ్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఇప్పటి వరకు ఈ 1983 నుంచి 2012 వరకు ఎన్ని మిజైల్స్ ని స్థాపించారు, ఎన్ని మిజైల్స్ ని డెవలప్ చేశారు ఈ ప్రోగ్రామ్ కింద అంటే మనకి సింపుల్ కోడ్ తో గుర్తుపెట్టుకోండి. పాట్నా, మనకి బీహార్ క్యాపిటల్ సిటీ పాట్నాతో గుర్తుపెట్టుకోండి. పీ ఫర్ పృథ్వీ. ఇక్కడ మనకి ఇంకా క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే పృథ్వీ అనేది ఏ టైప్ ఆఫ్ మిజైల్? సర్ఫేస్ టు సర్ఫేస్. ఓకేనా? అగ్ని అనేది ఇట్స్ ఏ బ్యాలిస్టిక్ మిజైల్స్ విచ్ ఈస్ హ్యావింగ్ ఇట్ డిఫరెంట్ రేంజెస్. ఇది కూడా సర్ఫేస్ టు సర్ఫేసే. త్రిశూల్ మాత్రం సర్ఫేస్ టు ఎయిర్, భూమి నుంచి గాల్లోకి అండి. గాల్లో ఉండే విమానాలను కానీ, గాల్లో ఉండే యుద్ధ విమానాలు కానీ, జెట్స్ కానీ ఢీ కొట్టడానికి అనమాట. నాగ్ అనేది ముఖ్యంగా యాంటీ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో ట్యాంక్ ని నిర్మూలించడానికి, డిమాలిష్ చేయడానికి మనం నాగ్ మిజైల్స్ ని యూజ్ చేస్తాం. ఆకాశ్ అనేది ఇట్స్ ఏ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్. ఇక్కడ త్రిశూల్ కి ఆకాశ్ కి గుర్తుపెట్టుకోండి. త్రిశూల్ అయినా ఆకాశ్ మిజైల్ అయినా రెండు కూడా సర్ఫేస్ నుంచి ఎయిర్ లోకి విడిచిపెడతాం. కానీ త్రిశూల్ అనేది షార్ట్ రేంజ్, తక్కువ దూరంలో ఉన్నటువంటి గగనతల వస్తువుల్ని గురిపెట్టడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆకాశ్ అనేది మీడియం రేంజ్,
మధ్యస్థ దూరంలో ఉన్నటువంటి గగనతల వస్తువులను గురిపెట్టడానికి మనకి ఆకాశం అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో రీసెంట్ గా డిఆర్డిఓ మనకి నిర్భయ్ అనే మిసైల్ కూడా క్రూయిజ్ మిసైల్ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా, ఇట్స్ ఎ సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్. అలాగే అలాగే మనకి పినాకా రాకెట్ అనేది మల్టీ బ్యారల్ అండి. నెంబర్ ఆఫ్ రాకెట్స్ ఒకేసారి విడిచిపెట్టడం అనమాట, ఒకేసారి. సో దీని యొక్క రేంజ్ కూడా మనం 46 కిలోమీటర్స్ వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది అనమాట. సో దీని రేంజ్ కూడా ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేయడం జరిగింది. అది ఒక మంచి డెవలప్మెంట్ అని కూడా చెప్పొచ్చు. సో డిఆర్డిఓ దినదిన అభివృద్ధి అనేది సాధిస్తుందని అని చెప్పడానికి ఇది ఒక ప్రతీక అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే, హౌ మెనీ ఇండియన్ మెడికల్ కాలేజెస్ హ్యావ్ ఫౌండ్ ఏ ప్లేస్ ఇన్ లిస్ట్ ఆఫ్ 100 బెస్ట్ మెడికల్ కాలేజెస్ ఆఫ్ ది వరల్డ్. సో మన భారతదేశం నుంచి ఎన్ని మెడికల్ కాలేజీలు, ద బెస్ట్ టాప్ 100 మెడికల్ కాలేజెస్ నిల్చున్నాయంటే ఎన్నని? ఫస్ట్ ఆప్షన్ కేవలం 6 మెడికల్ కాలేజీలు మాత్రమే భారతదేశం నుంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టాప్ 100 మెడికల్ కాలేజీల్లో చోటు సంపాదించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ టాప్ 6 లో మనకి ఫస్ట్ ర్యాంక్ ఏంటంటే భారతదేశంలో అత్యంత ఇంపార్టెంట్ ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజ్ ఏంటి? ఢిల్లీ ఎయిమ్స్ అనమాట. ఢిల్లీ ఎయిమ్స్ ప్రపంచంలోనే 34వ బెస్ట్, ఇండియాలో ద బెస్ట్ ఫస్ట్ ర్యాంక్ అనమాట. సో మనకి వేలూరు మెడికల్ కాలేజ్, అలాగే జిప్మర్ పాండిచ్చేరి మెడికల్ కాలేజ్, అలాగే చెన్నై మెడికల్ కాలేజ్, అలాగే బెనారస్ హిందూ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్, ఇలాంటి 6 యూనివర్సిటీలు మన భారతదేశం నుంచి ఈ టాప్ 100 లో నిల్చోవడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే, రీసెంట్లీ టెన్యూర్ ఆఫ్ అటార్నీ జనరల్ ఎక్స్టెండెడ్ బై ఏ ఇయర్. హూ ఇస్ ద కరెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ది ఇండియా? సో ఇప్పుడు వరకు కూడా మనకి అటార్నీ జనరల్ అనేది ఇప్పుడు వరకు కూడా ఎవరు కూడా 2 సార్లు, అంటే ఒక్కసారి వాళ్ళ యొక్క కాలం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండవసారి ఎన్నిక కావడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. అలాంటి అరుదుగా జరిగే విషయంలో మూడవ వ్యక్తిగా, థర్డ్ పర్సన్ గా ఎవరు ఎన్నికయ్యారంటే ఈ కేకే వేణుగోపాల్. సో ప్రెసెంట్ అటార్నీ జనరల్ ఎవరంటే కేకే వేణుగోపాల్ అండి. ఈయన మూడవ వ్యక్తి అండి. అంటే ఏంటి, ఏ విధంగా 2 సార్లు ఎన్నికైనటువంటి భారతదేశ అటార్నీ జనరల్ గా రెండవసారి ఎన్నికైనటువంటి అటార్నీ జనరల్ ఎవరంటే కేకే వేణుగోపాల్. ఇది మూడవ వ్యక్తి. ఈయన మూడవ వ్యక్తిగా చరిత్ర సృష్టించారనమాట. ఇంతకు ముందు ఇద్దరు ఇలా 2 సార్లు, రెండవసారి కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అనమాట. సో మనకి అటార్నీ జనరల్ అంటే ఏంటి? సో మన భారతదేశం తరపున ఎక్కడైనా న్యాయ వ్యవస్థలో పోరాడేటువంటి, అంటే మన భారతదేశం తరపున వాదించేటువంటి పిటిషనర్, లాయర్ అనమాట. ద స్టేట్ మోస్ట్ రెనౌడ్ లేయర్. అంటే మనకి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అతిపెద్ద లాయర్ అనమాట. ఈయన ఫస్ట్ లాయర్ అని కూడా చెప్పొచ్చు. భారతదేశానికి ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, చట్టపరమైన వ్యతిరేకమైన ప్రాబ్లమ్స్ వచ్చినా, ఈ అన్నిట్లో కూడా ఇతని సలహాయే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో కేకే వేణుగోపాల్ గుర్తుపెట్టుకోండి. సో ఇతని గురించి ఏ ఆర్టికల్, అంటే మనకి ఈ అటార్నీ జనరల్ గురించి ఏ ఆర్టికల్ అనేది వివరిస్తుంది ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలో? ఆర్టికల్ 76. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఈ కేకే వేణుగోపాల్ కింద ఇంకా ఎవరైనా ఉంటారా? ఎస్, సోలిసిటర్ జనరల్ అనేవారు ఉంటారండి. ఈ సోలిసిటర్ జనరల్ గా ఎవరు ఇప్పుడున్నారు? తుషార్ మెహతా గారు సోలిసిటర్ జనరల్ గా ఉండడం జరిగింది అనమాట. సోలిసిటర్ జనరల్ కింద ఇంకెవరు ఉంటారు? ఇన్ఫీరియర్ ఆఫీసర్, అడిషనల్ సోలిసిటర్ జనరల్. ఈ ప్లేస్ లో ప్రెసెంట్ ఎవరున్నారు? బల్బీ సింగ్. అలాగే రాష్ట్రానికంటూ, స్టేట్ కంటూ కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించే ఒక లాయర్ ఉంటారండి. ఆయన ఏమంటారంటే అడ్వకేట్ జనరల్ అంటారనమాట. స్టేట్ అడ్వకేట్ జనరల్, ఓకేనా? సో ఈయన గురించి వివరించే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 165. ఇది స్టేట్స్ లోకి వస్తుంది అనమాట, స్టేట్ కోర్ట్ లోకి. సో ఈ అడ్వకేట్ జనరల్ ని నియమించే వారు వ్యక్తి ఎవరంటే ప్రెసిడెంటే. కానీ విత్ ద సజెషన్ ఆఫ్ గవర్నర్ యొక్క సలహా మేరకు ప్రెసిడెంటే అడ్వకేట్ జనరల్ ని నియమించడం జరుగుతుంది. కానీ అటార్నీ జనరల్ డైరెక్ట్ గా ప్రెసిడెంటే నియమించడం జరుగుతుంది, ఓకేనా? తీసేయడం కూడా ప్రెసిడెంట్ ద్వారానే అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా అటార్నీ జనరల్ ఆర్ సోలిసిటర్ జనరల్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో ప్రెసెంట్ ఎవరండి అటార్నీ జనరల్ గా ఉన్నారు? కేకే వేణుగోపాల్. సో ఈయన కాలమే రెండోసారి పొడిగించబడ్డది అనమాట. సో మనకి కేకే వేణుగోపాల్ ఫస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది టర్మ్ ఇన్ 2020. సో ఇంతకు ముందు ముకుర్ది గోపాల్ అనేవారు, ముకుల్ రోహ్తాగి అనేవారు పనిచేసేవారండి అటార్నీ జనరల్ కింద 2014 నుంచి 2017 వరకు. ఇప్పుడు 2017 నుంచి 2021 వరకు కూడా కేకే వేణుగోపాల్ గారు ఉన్నారు. ఇప్పుడు రెండోసారి కూడా మళ్ళీ నామినేట్ అయ్యారనమాట. అంటే రెండోసారి కూడా ఇతని పదవీ కాలం అనేది పొడిగించబడుతుంది అనమాట. సో ఇలా ఇతను ఎన్నో అటార్నీ జనరల్? భారతదేశానికి 15వ అటార్నీ జనరల్, ఓకేనా? ఇతన్ని మనం అటార్నీ జనరల్ ని మనం హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది కంట్రీ.
మన కంట్రీకి సంబంధించినటువంటి ఎటువంటి లా చట్టపరమైన అభిప్రాయాలు, భేదాలు, చట్టపరమైన గొడవలు భారతదేశానికి సంబంధించి ఏ వచ్చినా సరే ఈయనే ముందు ఎదుర్కొంటాడు అనమాట. సో ఇతని గురించి ఆయన వర్ణించే ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 76. ఓకేనా? సో ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్ అనేవారు నియమిస్తారు అనమాట. అడ్వకేట్ జనరల్ అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ ది గవర్నర్. ఓకేనా? అదే అటార్నీ జనరల్ అయితే విత్ ద సజెషన్ ఆఫ్ ది క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సలహా తీసుకుని ప్రెసిడెంట్ అనేవారు అటార్నీ జనరల్ ని నియమించడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో అటార్నీ జనరల్ గా నియమించాలి అంటే ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండాలి? అర్హత ఏమి ఉండాలి? అతను కనీసం ఒక సుప్రీం కోర్టుకి జడ్జ్ అయ్యే అర్హత ఉండాలండి. సుప్రీం కోర్టుకి జడ్జ్ అవ్వాలంటే మినిమం అర్హత ఏంటి కావాలి? కనీసం 62 ఇయర్స్ నిండాలి. అలాగే చీఫ్ జస్టిస్ కి అయితే 62 ఇయర్స్. ఇక్కడ 5 ఇయర్స్ పాటు హైకోర్టు జడ్జిగా పనిచేసినా పర్వాలేదు, లేదా 10 ఇయర్స్ పాటు లాయర్ గా హైకోర్టులో లాయర్ గా పనిచేసిన ఈ 2 ఎలిజిబిలిటీస్ లో ఏది ఉన్నా సరే అతను అటార్నీ జనరల్ కి ఎన్నికవుతారు. 62 ఇయర్స్ అనేది దేనికంటే సార్, సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్నికవడానికి మినిమం అర్హత అనమాట. ఎవరైతే హైకోర్టులో సీనియర్ పర్సన్ ఉంటారో, ఎవరైతే 62 ఏళ్ళు దాటి ఉంటారో వాళ్ళని సిజేఐగా ఎన్నుకుంటారు. ఓకేనా? మళ్ళీ 65 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు దిగిపోవాలి. 65కి మించి మళ్ళీ ఉండకూడదు. ఓకేనా? సో టర్మ్ ఆఫ్ ఆఫీస్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అటార్నీ జనరల్ కి ఎటువంటి కాల పరిమితి లేదు. బేస్డ్ ఆన్ ద ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ కి నమ్మకం ఉన్నంత వరకు అతన్ని ఉంచవచ్చు, పదవిలో కొనసాగించవచ్చు. ఓకేనా? సో ప్రెసెంట్ సోలిసిటర్ జనరల్ ఎవరు? తుషార్ మెహతా. అడిషనల్ సోలిసిటర్ బల్బీర్ సింగ్. సో అడ్వకేట్ జనరల్, ప్రతి రాష్ట్రానికి ఉండేటువంటి అడ్వకేట్ జనరల్ ఏ ఆర్టికల్ ప్రకారం ఎన్నుకుంటారు? 165. సో ఎవరి సహకారంతో, ఎవరి సలహాతో అంటే గవర్నర్. ఎవరు నియమిస్తారు? గవర్నర్ యొక్క సలహాలు పాటించి ప్రెసిడెంట్ అనేవారు నియమిస్తారు అనమాట. ఓకేనా? సో మనకి లిస్ట్ ఆఫ్ ది అటార్నీ జనరల్స్ అనమాట. ఇప్పుడు వరకు ఉన్నటువంటి భారతదేశంలో అటార్నీ జనరల్స్ గా పనిచేసినటువంటి వ్యక్తులు అనమాట. సో ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఏమని పిలుస్తాం? సెటల్ వార్డ్. ఓకేనా? సో ఇక్కడ మీకు మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చెప్పుకున్నాం కదా, అటార్నీ జనరల్ అనేవారు 2 సార్లు ఎన్నిక అవడం అనేది చాలా అరుదుగా జరిగేటువంటి విషయం. మరి ఇలా 2 సార్లు ఎన్నికైనటువంటి అటార్నీ జనరల్ ఎవరెవరు ఉన్నారు? మనకి అశోక్ దేశాయ్ ఉన్నారు ఫ్రెండ్స్. అశోక్ దేశాయ్ తర్వాత సోలి నీరందే. అశోక్ దేశాయ్, నీరందే, అలాగే కేకే వేణుగోపాల్. వీళ్ళు ముగ్గురు మాత్రమే ఇప్పుడు వరకు 2 సార్లు ఎన్నికయ్యారు. ఇతను 3వ వ్యక్తి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇతను 3వ వ్యక్తి అనమాట. అంటే 2వసారి అటార్నీ జనరల్ గా భారతదేశానికి ఎన్నికైన వారిలో కేకే వేణుగోపాల్ గారు 3వ వ్యక్తి అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే, రీసెంట్లీ అపాయింటెడ్ ద ఇంటర్మ్ గ్రీవియన్స్ ఆఫీసర్ అంటే ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆ సంస్థ తరపున ఈ ఇబ్బందిని స్వీకరించి ఆ ఇబ్బందిని తీర్చే వ్యక్తిని గ్రీవియన్స్ ఆఫీసర్ అంటారనమాట. ఈ గ్రీవియన్స్ ఆఫీసర్ ఆఫ్ విచ్ సోషల్ మీడియా కంపెనీ ఇన్ ఇండియా హ్యాస్ రిజైన్ ఫ్రమ్ ది పోస్ట్. సో రీసెంట్ గా ఏ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి గ్రీవియన్స్ ఆఫీసర్ రిజైన్ చేయడం జరిగింది? సో అది ఎవరో కాదండి, ట్విట్టర్. సో మనం ఈ మధ్య చూస్తూనే ఉంటున్నాం న్యూస్ లో, ట్విట్టర్ మన యొక్క రవిశంకర్ ప్రసాద్ గారు, ఐటీ మినిస్టర్ అయినటువంటి రవిశంకర్ ప్రసాద్ గారి యొక్క అకౌంట్ ని బ్లాక్ చేసేయడం, అలాగే మన యొక్క వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారి ఆయన యొక్క బ్లూ బ్యాడ్జ్ ని తీసేయడం, అంటే అన్అఫిషియల్ అకౌంట్ అని చెప్పడం, ఇలాంటి చేష్టలకు దిగుతుంది అనమాట. సో మొన్న రీసెంట్ గా చేసినటువంటి పని ఏంటంటే అతి భయంకరమైన ఘోరానికి ట్విట్టర్ తెగబడిందండి. అలాంటి బరి తెగించిన విషయం ఏంటంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ ని సెపరేట్ కంట్రీగా చూపించడం తన యొక్క మ్యాప్స్ లో, అలాగే లడాక్ ని చైనా యొక్క భూభాగంలో కలిపేయడం. సో ఇది భారతీయులకు మాత్రం చాలా తీవ్రమైన కోపాన్ని మిగిల్చిందండి ట్విట్టర్ మీద. ఎందువల్ల అంటే లడాక్ అనేది, జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది భారతదేశంలో భూభాగం. మన యొక్క సోవరెనిటీని ప్రశ్నించే యాప్ గా ఇది మారడం వల్ల ప్రజలందరూ చాలా తీవ్రమైన వ్యతిరేకత అనేది ట్విట్టర్ మీద ప్రదర్శిస్తున్నారు అనమాట. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రెసెంట్ రెసిడెంట్ గ్రీవియన్స్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ధర్మేంద్ర చతుర్ ఈయన రిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ప్రెసెంట్ ఎవరిని గ్రీవియన్స్ ఆఫీసర్ గా మళ్ళీ ట్విట్టర్ అపాయింట్ చేస్తుందంటే జెరామీ కెసెల్. కానీ ఇది కూడా భారతదేశం ఒప్పుకోవడాలి. ఎందుకంటే గ్రీవియన్స్ ఆఫీసర్ అనే పదవి ఉండాలని చెప్పేసి భారతదేశం యొక్క లేటెస్ట్ ఐటీ రూల్స్ లో పెట్టడం జరిగింది. ఈ ఐటీ రూల్స్ కు మొన్నటి వరకు ఒప్పుకోలేదు.
ససేమిరా అన్నది, కానీ చిట్ట చివరికి ఒప్పుకున్నది, ఎందుకంటే తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోతుందని చెప్పేసి. సో ఐటీ రూల్స్ ను ఒప్పుకుంది, గ్రీవెన్స్ ఆఫీసర్ పెట్టింది, కానీ గ్రీవెన్స్ ఆఫీసర్ ఈయన వెంటనే రిజైన్ చేసేసారు కూడా, ఈ ట్విట్టర్ యొక్క చేష్టలు భరించలేక. సో ఇప్పుడు రీసెంట్ గా ఎవరిని పెట్టారు? జెరెమీ కేసెల్. ఈ జెరెమీ కేసెల్ అనే ఆవిడ కాలిఫోర్నియాకి సంబంధించిన వ్యక్తి. కానీ మన భారతదేశం యొక్క ఐటీ రూల్స్ ప్రకారం గ్రీవియన్స్ ఆఫీసర్ అనే ఆఫీసర్ ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తిని మాత్రమే నియమించాలి, బయట వారిని నియమించకూడదు. సో దీనికి వ్యతిరేకంగా మళ్ళీ ట్విట్టర్ గొడవ పెట్టుకోవడానికి సిద్ధమైంది అనమాట, జెరెమీ కేసెల్ ని నియమించి. ఓకేనా? సో ట్విట్టర్ యొక్క ఇంపార్టెంట్ స్ట్రాటజీ చూస్తే ఎవరండి ఫౌండర్? జాక్ డోర్సీ. సో ఎప్పుడు స్థాపించారు అంటే 2006లో స్థాపించడం జరిగింది అనమాట. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? శాన్ ఫ్రాన్సిస్కో. సిఇఓ ఎవరు? ఇండియాకి సంబంధించినటువంటి సిఇఓ రహీల్ ఖుర్షీద్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే, రాహి సర్నోబాత్ హ్యాస్ వోన్ ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇన్ ఉమెన్ స్పోర్ట్స్ పిస్టల్ ఇన్ ద షూటింగ్ వరల్డ్ కప్ బీయింగ్ హెల్డ్ ఇన్ క్రొయేషియాలో జరుగుతున్నటువంటి షూటింగ్ వరల్డ్ కప్ లో భారతదేశం నుంచి ఏ మహిళ 25 మీటర్ల ఎయిర్ పిస్టల్లో బంగారు పథకాన్ని సాధించడం జరిగింది. సో 25 మీటర్లండి, ఎవరంటే రాహి సర్నోబత్. ఓకేనా? రాహి సర్నోబత్ 25 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్ ని సంపాదించడం జరిగింది అనమాట. ఈ ఎక్కడ జరుగుతున్నాయండి? ఈ వరల్డ్ షూటింగ్ ఫెస్టివల్ క్రొయేషియాలో జరుగుతున్నాయి అనమాట. సో అంతేకాదు 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ లో ఎవరు విజయం సాధించారు? సౌరభ్ చౌదరి గోల్డ్ మెడల్ సాధించలేదు, బ్రాంజ్ మెడల్ సాధించారు. ఓకేనా? బ్రాంజ్ ఇన్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ బై సౌరభ్ చౌదరి. వీళ్ళిద్దరూ కూడా క్రొయేషియాలో జరుగుతున్నటువంటి షూటింగ్ స్పోర్ట్స్ ఈవెంట్లలో పథకాలు సాధించడం జరిగింది అనమాట మన భారతదేశం నుంచి. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? మ్యూనిచ్, జర్మనీ. ఎప్పుడు స్థాపించారు? 1907. ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఎవరు? వాల్దిమిర్ లెజెండ్ ఫ్రమ్ ది రష్యా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే, రీసెంట్లీ విచ్ యూనియన్ మినిస్టర్ అనౌన్స్డ్ రిలీఫ్ ప్యాకేజ్ వర్త్ 6,28,993 crores అగైనెస్ట్ COVID-19. సో COVID-19 కి సంబంధించినటువంటి రిలీఫ్ ప్యాకేజ్ ని 6 లక్షల కోట్లు పైచీలకు పైగా ఎవరు రిలీజ్ చేయడం జరిగింది? సో మనకి ఫైనాన్షియల్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈ ప్యాకేజ్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా 8 గోల్స్ నేపథ్యంలో, అంటే 8 విభాగాలకి చేయూతను అందించడంలో ఈ డబ్బు అనేది, ఈ ఫండ్స్ అనేవి ఉపయోగపడతాయని వివరించడం జరిగింది అనమాట. సో ఎటువంటి సెక్టార్స్ కి ఈ మనీ అనేది, ఈ రిలీఫ్ ప్యాకేజ్ అనేది ఉపయోగపడుతుందంటే ముఖ్యంగా హెల్త్ సెక్టర్ అండి. హెల్త్ సెక్టార్ కి, ట్రావెల్ ఏజెన్సీకి, అలాగే టూరిజం కి, అలాగే ఎవరికైతే లోన్స్ అడుగుతున్నారో వాళ్ళకి, అలాగే ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్, ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ భయంకరంగా పెరిగిపోయిన నేపథ్యంలో మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్స్ ఏర్పాటు చేసి, అలాగే వాళ్ళకి ఉద్యోగాల కల్పన చేయడం, అలాగే భారత్ నెట్ అంటే ప్రతి గ్రామంలో కూడా ఈ ఇంటర్నెట్ ని విస్తరించడం, అలాగే డిస్కమ్స్ ఎవరైతే ఎలక్ట్రిసిటీస్ ఉన్నాయో అటువంటి డిస్కమ్స్ కి, అలాగే ట్రిపుల్ పి ప్రైవేట్ పబ్లిక్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిపి ఇప్పుడు ఏవైతే భారతదేశం నిండా ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ ని సత్వరంలో కంప్లీట్ చేయడానికి, అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంటే సుమారు భారతదేశంలో 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇవ్వడం కానీ, అలాగే ఫెర్టిలైజర్ సబ్సిడీ, రైతులకి ఉచిత ఎరువులు లేకపోతే దాంట్లో డబ్బులు తగ్గించి సబ్సిడీ కింద ఎరువుల్ని ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈ రిలీఫ్ ప్యాకేజ్ లో రావడం జరిగిందట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే, రీసెంట్లీ విచ్ ఇండియన్ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ఏ వన్ ఆఫ్ ది 3 రెసిపియంట్స్ ఆఫ్ ఫ్యూకుఓకా ప్రైజ్ అనేది మనకి జపాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఎవరైతే ఏషియాలో మన ఏషియన్ కల్చర్ ని దిశలా అభివృద్ధి చేస్తూ, అంతా విస్తరిస్తూ మన యొక్క ఏషియా యొక్క అభివృద్ధికి తోడ్పడుతున్నారో వాళ్ళకి ముఖ్యంగా 3 విభాగాల్లో ఈ ప్రైజెస్ అనేవి, ఏషియన్స్ కి ఈ ప్రైజ్ అనేది జపాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ సంవత్సరం ప్రకటించినటువంటి ఈ ఫ్యూకుఓకా ప్రైజ్ 2021 లో ఆ ముగ్గురిలో మన భారతదేశం నుంచి హిందూ న్యూస్ పేపర్ కి సంబంధించినటువంటి పి సాయినాథ్ గారు ఉండడం జరిగింది అనమాట. సో పి సాయినాథ్ అవార్డు 2021 ఫ్యూకుఓకా ప్రైజ్. ఓకేనా? సో మనకి యాక్చువల్ గా ఈ ఫ్యూకుఓకా ప్రైజ్ అనేది ఎన్ని విభాగాల్లో ఇస్తారంటే 3 రకాల ప్రైజులు ఇస్తారండి. గ్రాండ్ ప్రైజ్ ఒకటి, అకాడమిక్ ప్రైజ్ ఒకటి, ఆర్ట్స్ అండ్ కల్చర్ ప్రైజ్ ఒకటి. మన సాయినాథ్ గారికి ఇచ్చినటువంటి ప్రైజ్ ఏంటంటే గ్రాండ్ ప్రైజ్. అకాడమిక్ ప్రైజ్ అనేది ప్రొఫెసర్
కిషిమోటో, జపాన్ కి సంబంధించినటువంటి కిషిమోటో ప్రొఫెసర్ కి ఇవ్వడం జరిగింది. ఆర్ట్స్ అండ్ కల్చర్ కి సంబంధించినటువంటి ప్రైజ్ ఎవరికి ఇచ్చారంటే థాయిలాండ్ కి సంబంధించినటువంటి ఫిలిం మేకర్ డైరెక్టర్ కి ప్రబ్దా యూన్ కి ఈ ఆర్ట్స్ అండ్ కల్చర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ప్రైజ్ మరి ఎప్పటి నుంచి ఇస్తున్నారు జపాన్ నుంచి? 1990 నుంచి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పటి వరకు ఎంతమంది అనుకున్నారంటే 115 మంది అందుకున్నారంట ఫ్రెండ్స్. 28 దేశాల నుంచి 115 మంది ఇప్పటి వరకు ఈ 30 సంవత్సరాల్లో ఇలాంటి ప్రైజ్ ని అందుకోవడం జరిగిందట. సో మనకి సాయినాథ్ గారు గురించి చూస్తే ఈయన రాసినటువంటి బుక్ పేరు ఏంటంటే ఎవ్రీబడి లవ్స్ ఏ గుడ్ డ్రాట్. ఎవ్రీబడి లవ్స్ ఏ గుడ్ డ్రాట్. అంతేకాదు మన ఏషియా నోబెల్ అయినటువంటి రామన్ మొగసెసే అవార్డును ఉత్తమ జర్నలిస్టులకు ఇచ్చే రామన్ మెగసెసే అవార్డును ఈయన 2007లోనే సాధించడం జరిగింది. ఓకేనా? ఈయన ఒక కోంట్ అనేది చాలా ఫేమస్ అయిందండి. జర్నలిజం ఈజ్ ఫర్ పీపుల్ నాట్ ఫర్ షేర్ హోల్డర్స్. అంటే ఎవరైతే న్యూస్ పేపర్లు మీడియా అని ఎలక్ట్రానిక్ మీడియా పెట్టారో ఆ ఓనర్స్ గురించి కాదు ఈ జర్నలిజం అనేది, ప్రజల గురించి ఈ జర్నలిజం అనేది. అలాంటి కోట్ అనేది చాలా ప్రచురితమైనది అయ్యిందంట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే రీసెంట్లీ విచ్ స్టేట్ బర్మీస్ గ్రేప్ ఫస్ట్ టైం ఎక్స్పోర్టెడ్ టు దుబాయ్. సో బర్మా గ్రేప్ అనేది చాలా చాలా ఫేమస్ ఫ్రెండ్స్. అలాంటి బర్మా గ్రేప్ అనేది ఎక్కడ మన భారతదేశంలో పండుతున్నాయంటే ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో పండుతున్నాయండి ఫ్రెండ్స్. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి దుబాయ్ కి ఈ బర్మీస్ గ్రేప్స్ ని ఎక్స్పోర్ట్ చేసే రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న రాష్ట్రం ఏంటండి? అస్సాం. ఓకేనా? సో మనకి ఈ మ్యాంగో రీసెంట్ గా మ్యాంగో, లిచీ, జమున, చీకు అంటే సపోటా ఇలాంటివి గ్రేప్స్ ఇలాంటివి గల్ఫ్ దేశాలకి చాలా వరకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఈ మధ్యన. సో మనకి రీసెంట్ గా జిఐ ట్యాగ్ కూడా సంపాదించడం జరిగింది. ఏంటి? జలగన్ బనానా. ఇది మనకి రీసెంట్ గా దుబాయ్ కి పంపించడం జరిగింది. అలాగే జిఐ ట్యాగ్ సంపాదించినటువంటి జర్దాలు మ్యాంగోస్ ముఖ్యంగా ఇది బీహార్ బగల్పూర్ లో ఎక్కువగా పండిస్తారండి. ఇలాంటి మ్యాంగోస్ ని యూకే కి పంపించడం జరుగుతుంది. అలాగే మహారాష్ట్ర డ్రాగన్ ఫ్రూట్ అనేది దుబాయ్ కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మనం రెడ్ రైస్, ముఖ్యంగా రెడ్ రైస్ అనేది యుఎస్ఏ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది కూడా అస్సాం నుంచి. రీసెంట్ గా మన యొక్క హార్టికల్చర్, మన యొక్క పంటలకు సంబంధించినటువంటి వస్తువులు దేశ విదేశాలకి ఎగుమతి అవడంలో చాలా అతిశయోక్తి అనేది లేదు ఫ్రెండ్స్. చాలా ఎక్కువగా ఎగుమతి అనేది అవుతున్నాయి అనమాట. సో ఇది ఒక శుభసూచకం అని కూడా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే ఈ రోజు ప్రత్యేకత ఏంటి? ఈ రోజు వరల్డ్ ఆస్ట్రాయిడ్ డే. ఆస్ట్రాయిడ్ డేగా 30th జూన్ ని జరుపుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మరి నాకు చెప్పండి, ఏ రెండు ప్లానెట్స్ మధ్య ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉండడం జరిగింది అంటే మీరు ఏమని చెప్పాలో మీరు జస్ట్ కామెంట్ లో ట్యాగ్ చేయండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈ రోజునే ఎవరు చనిపోయారంటే దాదాబాయ్ నౌరోజీ. ఈయనకు ఉన్నటువంటి పేరేంటండి? ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. భారతదేశ కురువృద్ధుడిగా ఎవరిని పిలవడం జరుగుతుందంటే దాదాబాయ్ నౌరోజీ. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని స్థాపించడంలో అతి కీలకమైన పాత్ర పోషించాడండి. అంతేకాదు ఇతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రాతినిధ్యం వహించిన ఫస్ట్ పర్షియన్ లీడర్. ఇతను పర్షియన్ అనమాట. ఫస్ట్ పర్షియన్ లీడర్ అని కూడా పిలవడం జరుగుతుంది. అంతేకాదు మన భారతదేశం నుంచి బ్రిటిష్ పార్లమెంట్ కి ఎన్నికైనటువంటి ఏకైక భారతీయుడిగా కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. లండన్ లో బ్రిటిష్ పార్లమెంట్ లో మన భారతీయుల తరపున వాదించేటువంటి పొలిటీషియన్ గా ఈయన్ని ఎన్నుకోవడం జరిగింది అనమాట మన భారతీయులు అనేవారు. అంతేకాదు ఇతను ప్రొఫెసర్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్. అలాగే డ్రైన్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు? డ్రైన్ థియరీ అంటే మన ఇండియా ఎకనామిక్స్ కి సంబంధించి డ్రైన్ థియరీని ప్రపోజ్ చేసిన వ్యక్తి ఎవరంటే దాదాబాయ్ నౌరోజీ గారి. అంతేకాదు ఈయన రాసినటువంటి బుక్ పేరు ఏంటంటే పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్. ఈ బుక్ లో భాగంగా భారతదేశం దగ్గర ఉన్నటువంటి 40 ట్రిలియన్ల డాలర్ల సంపదని బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు అని చెప్పడానికి ఇది కూడా ఒక సాక్ష్యంగా నిలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన భారతదేశ సంపద ఆ టైంలో ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన టైంలో మన యొక్క సంపద ఎంత ఉండేదయ్యా అంటే 40 ట్రిలియన్ల డాలర్లు. ఇప్పుడు మనం 2.5 ట్రిలియన్ డాలర్ల నుంచి 5 ట్రిలియన్ డాలర్లు వెళ్ళడానికి చాలా చాలా కష్టపడుతున్నాం. కానీ ఒకానొకప్పుడు మన యొక్క సంపద, మన యొక్క జీడిపి ఎంతయ్యా అంటే 40 ట్రిలియన్ల డాలర్లు. ఆ 40 ట్రిలియన్ల డాలర్ని యూకే ఎలా దొంగలించింది? పోనీ దొంగలించింది అదేమైనా ఉంచుకుందా అంటే యుద్ధాలకే ఖర్చు పెట్టేసింది ఎక్కువ శాతం. సో అలా ఈ పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ లో బుక్ లో చక్కగా వివరించడం జరిగింది అనమాట దాదాబాయ్ నౌరోజీ గారు. సో ఇవండి ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో మనకి ఎవరైనా సరే కొత్త వారు ఉంటే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తేనే మా యొక్క కరెంట్ అఫైర్స్ నోటిఫికేషన్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. అంతేకాదు మనకి రీసెంట్ గా గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి త్వరలో జరగబోతున్నాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి కాబట్టి దయచేసి అందరూ సిద్ధంగా ఉండండి. గ్రూప్ డికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మన యొక్క ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది.
సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్నమాట.